ఆ ప్రాణం పోయిన సింహరాశివారు ఈ స్త్రీని మాత్రం వదులుకోకండి. మార్చి 29, 30, 31 తేదీల్లో మీకు జరగబోయేది ఇదే. చక్రం తిప్పబోతున్నారు. సింహరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. సింహరాశి ఇది రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి సూర్యుడు. సింహరాశి వారి యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారిలో సహజంగానే నాయకత్వ లక్షణాలు అనేవి అధికంగా కనిపిస్తాయి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ఉంటూ ఎలాంటి పరిస్థితినైనా కూడా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి వీరిలో ఉంటుంది. దాతృత్వం ఎక్కువ. ఇతరులు సంతోషపరచడంలో వీరి సంతోషాన్ని అయితే వెతుక్కుంటారు. తమను గౌరవంగా చూసేవారికి ఎక్కువగా మర్యాద అలానే ఇష్టాన్ని చూపిస్తారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశి వారిలో సహజంగానే ఆకర్షణీయ తత్వం ఉంటుంది. వాక్ చాతుర్యం కానీ వారి యొక్క నడవడిక లేదా వారు ఉండేటువంటి పద్ధతి కారణంగా ఇతరులు తొందరగానే ఆకర్షిస్తారు. అప్పుడప్పుడు తాము చెప్పినదే నిజమనే భావనలో ఉండి ఇతరులను ఒప్పించడంలో సాధారణంగా ఇష్టపడతారు. కొంచెం అహంకారం అనేది వీరిలో ఎక్కువగానే ఉంటుంది. కళలు వినోద రంగాల్లో ఎక్కువగా ఆసక్తి కలిగి ఉంటారు. సింహరాశి వారి బలహీనతలు చూసుకున్నట్లయితే అహంకారం ఎక్కువగా ఉంటుంది. ఖర్చు విషయంలో వెనకాడరు. అంటే తన బంధువులకు కానీ స్నేహితులకు కానీ డబ్బు ఉందా లేదా అని చూసుకోకుండా ఖర్చు పెట్టేస్తారు. తమ గౌరవాన్ని దెబ్బతీసే వారి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి మీద మాత్రం కక్ష పెంచేసుకుంటారు. సింహరాశి వారి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మీ జీవితంలో ఒక స్త్రీని అయితే వదులుకోకండి. ఈ స్త్రీని కనుక మీరు దూరం చేసుకున్నట్లయితే తర్వాత మీరే బాధపడే పరిస్థితులు ఉంటాయి. ఈమె మీ జీవితంలో అదృష్ట దేవతగా చెప్పుకోవచ్చు. అయితే సింహరాశి వారు ఈ సమయంలో కొన్ని కొత్త పరిచయాల వ్యామోహంలో పడి మీకు ఎంతో కాలంగా సహాయం చేస్తూ వస్తూ లేదా మీ మంచి కోరుకుంటున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని దూరం చేసుకుంటారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. అయితే ఈ 2025లో సింహరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా సంవత్సర ప్రారంభంలో శనిదేవుడు మీ 7వ ఇంట్లో ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం అయితే ఉంది. మే వరకు కూడా ఈ విధంగానే కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక కెరియర్ మరియు వృత్తిపరంగా చూసుకున్నట్లయితే మార్చి 29, 2025 బాగా గుర్తుపెట్టుకోండి. శని మీ 7వ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల ఉద్యోగ పరంగా అనుకున్న పనులు అవుతాయి కానీ కొంచెం ఒత్తిడి పెరుగుతుంది. అంటే ప్రమోషన్ ఇంక్రిమెంట్ రావటం వల్ల మీకు బాధ్యతలు పెరగటం వల్ల అధిక పని వేళలు ఉండటం కానీ అధిక పని భారం ఉండటం వల్ల కొంచెం మొదట్లో ఒత్తిడికి లోనయ్యే అవకాశం కనిపిస్తుంది. అలానే కార్యాలయంలో రాజకీయాలు కూడా పెరగవచ్చు. చాలామంది వ్యక్తులు మీరు కష్టపడి ఆ పదవులు సంపాదించుకున్నప్పటికీ కూడా మీరేదో కుతంత్రం చేసినట్లు లేదా పై స్థాయి అధికారులు కాకపట్టి ఆ పదవులు తెచ్చుకున్నట్లు మాట్లాడుకుంటూ ఉంటారు. దాని గురించి పట్టించుకోకుండా ముందుకు వెళ్ళడమే మంచిది. అయితే ఈ సమయంలో మీరు కొంచెం సహనంతో వ్యవహరించుకోండి. ఎవరితైనా వివాదానికి వెళ్ళినట్లయితే మీకే చెడ్డ పేరు రావడం అంటే అవతల వ్యక్తులు మిమ్మల్ని చెడ్డవారుగా చేయడానికి ఎలాంటి నిందలైనా వేయడానికి అస్సలు వెనకాడరు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. అలానే ఉద్యోగ పరంగా ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో విదేశాల విషయంలో మాత్రం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మీరు అనుకున్నంత విధంగా అయితే ఆ ప్రయత్నాలు అనుకూలించవు. వెళ్ళినా కూడా అక్కడ మీకు సరైన పరిస్థితులు లేకపోవడం వల్ల ఎందుకు వచ్చామని బాధపడుతూ ఉంటారు. కాబట్టి ప్రస్తుతం ఇక్కడే ఉండి కొంతకాలం మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లోనే కొనసాగడం మంచిది. ఆర్థిక స్థితి చూసుకున్నట్లయితే మే నెల వరకు కూడా కొన్ని సవాళ్ళు అయితే ఎదుర్కొనే అవకాశం ఉంది. అయితే మే 20, 2025న గురుడు మీ 11వ ఇంటిలోకి ప్రవేశించడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అంటే 20 తారీఖు నుండి కూడా ఆర్థిక పరంగా లావాదేవీలు ఏవైనా చేయడం అంటే పెట్టుబడుల విషయంలో కానీ నూతనంగా ఆర్థిక విషయాలు ఏవైనా ప్రారంభించాలనుకున్నా మే 20 తర్వాత ప్రారంభించుకోవడం మీకు బాగా కలిసి వస్తుంది. కొత్త ఆదాయ వనరులు వెతకడానికి లేదా నూతనంగా ఏవైనా వ్యాపార ప్రారంభాలకు చేసేటువంటి పనులు కూడా ఈ సమయం తర్వాతే మీరు పెట్టుకోవడం మంచిది. వ్యాపార విషయాల్లో గట్టి పోటీ అయితే ఉంటుంది. మీరు ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకున్నట్లయితేనే ముందుకు వెళ్ళగలుగుతారు. కుటుంబం మరియు సంబంధాల విషయంలో చూసుకున్నట్లయితే రాహు 8వ ఇంట్లో ఉండటం వల్ల
కుటుంబ సంబంధాల్లో అపార్థాలు విభేదాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కొంతమంది బయట వ్యక్తులు కూడా మీ కుటుంబ విషయాల్లో కలవజేసుకొని కావాలని మీకు కుటుంబ సభ్యులకి మధ్య మనస్పర్ధలు ఏర్పాటు చేసే విధంగా వారి యొక్క ప్రవర్తన కానీ వారి యొక్క మాటలు ఉంటాయి. అలాంటి వ్యక్తులు మాత్రం వెంటనే కుటుంబం నుండి దూరం పెట్టవలసి ఉంటుంది. అలానే ఈ సమయంలో మీరు కొన్ని తొందరపాటు నిర్ణయాలతో మిమ్మల్ని ఎంతగానో అభిమానించేటువంటి ఒక స్త్రీని దూరం చేసుకుంటారు. అంటే ఈవిడ మీ యొక్క జీవిత భాగస్వామి రూపంలో కానీ లేకపోతే ఉద్యోగ ప్రదేశంలో శ్రేయోభిలాష రూపంలో స్నేహితురాలి రూపంలో ఉండవచ్చు. అయితే వీరు ఇచ్చేటువంటి సలహాలు అనేవి మీకు నచ్చకపోవడం లేకపోతే కొత్త పరిచయాల యొక్క వ్యామోహంలో పడి వీరికి ఇచ్చేటువంటి సమయాన్ని తగ్గించడం ఈ విధంగా చేస్తారు. కానీ భవిష్యత్తులో మాత్రం ఈ స్త్రీని దూరం చేసుకున్నందుకు మీరు ఎంతో బాధపడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అసలు ఈ స్త్రీని అయితే వదులుకోకండి. ఈమె ఎప్పుడూ కూడా మీ జీవితంలో అదృష్ట దేవత కింద ఉంటుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. అలానే ఈ రాశికి సంబంధించిన విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మాత్రం గురుబలం అనేది ఎక్కువగానే ఉంది. కాబట్టి విద్యార్థులు అనుకున్న విధంగా ఫలితాలు సాధిస్తారు. ఎవరైతే విద్యార్థులు ప్రభుత్వ పరీక్షలకు పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ ఉన్నారో అనుకున్న మార్కులతో అయితే ఉత్తీర్ణత సాధిస్తారని చెప్పుకోవచ్చు. అలానే విద్య పరంగా విదేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఈ సమయంలో రాహు సంచారం ప్రారంభంలో 8వ ఇంట్లో ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలానే సింహ రాశి వారికి స్థిరాస్తుల విషయంలో మాత్రం చాలా బాగా కలిసి రాబోతుంది. ఎంతో కాలంగా కోర్టులో ఉన్నటువంటి స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన తీర్పులు అనేవి మీకు అనుకూలంగా రావటం వల్ల మరింత ఆనందంగా ఉంటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. ముఖ్యంగా ఎంతో కాలంగా మీరు నూతనంగా గృహం నిర్మించడానికి కానీ కొనుగోలు చేయడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా అనుకూలిస్తాయి. కెరియర్ పరంగా అవకాశాలు అయితే కొంచెం తక్కువగానే ఉంటాయి. వచ్చిన దాంట్లో ఏదో ఒక దాన్ని ఎంపిక చేసుకొని వెళ్ళడమే మంచిది. ఈ సమయంలో కనుక వదులుకున్నట్లయితే మరలా చాలా సమయం వరకు కూడా మీరు అవకాశాల కోసం ఎదురు చూడవలసి ఉంటుంది. సింహ రాశి వారి యొక్క పాలక గ్రహం సూర్యుడు కాబట్టి వీరికి ఆదివారం బాగా కలిసి వస్తుంది. అలానే మంగళవారం గురువారం కూడా అనుకూలమైన రోజులుగా చెప్పుకోవచ్చు. అనుకూల సంఖ్యలు చూసుకున్నట్లయితే 1, 4 మరియు 9. ఈ రాశి వారు ధరించవలసిన రత్నం రూబీ. సూర్యుని శక్తి పొందడానికి ఆరోగ్యానికి ధనానికి గౌరవాన్ని పెంచడానికి రత్నం అనేది మీకు ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. అలానే సింహ రాశి వారు కొన్ని పరిహారాలు అయితే చేసుకోవాల్సి ఉంటుంది. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా మానసిక శాంతి ధైర్యం పెరుగుతుంది. కుటుంబంలో వివాదాలు తొలగిపోతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం క్రమం తప్పకుండా వ్యాయామం కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యపరంగా అనుకూలత కొరకు మానసాదేవి అమ్మవారి నామస్మరణ చేసుకోవడం మంచిది. ఓకే అండి, సింహరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.